కాబట్టి దాని లోపలికి వెళ్తే పస్కా పండుగను మేము ఆచరించలేం, పస్కాను భుజించలేమని యూదులు గోడ అవతలే నిలబడి మాట్లాడుతూ ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒక రెండు విషయాలు మనం చూడొచ్చు. ఒకటి ఏంటనంటే, పస్కా పండుగను ఆచరించడంలో వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని వెతుక్కుంటున్నటువంటి యూదులు, పస్కా పండుగను ఆచరించడంలోనే దేవునితో వాళ్ళకు ఉన్నటువంటి సంబంధాన్ని వెతుక్కుంటున్నటువంటి యూదులు. దేవాతి దేవుడే మానవ రూపంగా ఈ లోకానికి వచ్చి వాళ్ళు ఎదుట ఉంటే ఆయన్ని చూడకుండా వీళ్ళకి దేవుడు ఎందులో కనిపిస్తున్నాడు? ఒక పండగలో కనిపిస్తున్నాడు. యేసయ్య సువార్త మన కళ్ళ ఎదుట ఉంటే మనకు కూడా ఒక్కొక్కసారి ఆయన సువార్త కనపడదు. ఆయన సిలువలో నా కోసం ఎందుకు మరణించాడని మనం ఒక్క క్షణం కూడా ఆలోచన చెయ్యం. కానీ మనకు పండుగలు కావాలి, మనకు ఆచారాలు కావాలి, మనకు కృతజ్ఞతా కూటాలు కావాలి, మనం క్రైస్తవులం అని చెప్పుకోవడం కావాలి, ఫలానా చర్చికి వెళ్తున్నాం అని చెప్పుకోవడం కావాలి కదా. యేసయ్య ఉన్నాడా మన జీవితంలో? యేసయ్యతోటి సంబంధం కలిగి ఉన్నావా? ఆయన కోసం జీవితాన్ని అర్పించి ఇందా మనం మాట్లాడుకున్నట్లు ఆయన కృపను అనుభవిస్తూ ఆయనలో సంతోషిస్తున్నావా? అబ్బే అయ్యేమి లేవు, మళ్ళా అవేమీ లేవు. ఈ దినాల్లో లెంట్ సీజన్ ప్రారంభమైంది. మనం లెంట్ కోసం వీటిని మనం ధ్యానించట్లేదు, సిలువ మార్గాన్ని గురించి. కానీ అది కోయిన్సిడెంట్స్గా మనకు వచనం వెంబడి వచనం మనం ధ్యానించుకుంటున్నాం. కానీ మనకు అదే పడింది. పోయినసారి లెంట్ సీజన్లో క్రిస్మస్ సందేశాలు పడినట్టున్నాయి. ఈసారి లెంట్ సీజన్లో లెంట్ సందేశమే పడింది. మంచిదే. కానీ అనేక మంది క్రైస్తవులు దాన్ని ఆచరిస్తూ ఉన్నారు. అనేక మంది ప్రార్థనలు కండక్ట్ చేసుకుంటున్నారు, స్పెషల్ మీటింగ్లు కండక్ట్ చేసుకుంటున్నారు. మంచిదే. కానీ యేసయ్య సువార్తను గురించి, యేసయ్య యొక్క సిలువను గురించి ఎంతమంది ప్రకటిస్తున్నారు? ప్రకటించినా కూడా ఆ యేసయ్య సిలువకు వారి జీవితాల్ని ఎంతవరకు సమర్పణ చేసుకుంటున్నారు? ఆయనతో కలిసి బ్రతకాలని, ఆయన నా కోసం సిలువలో మరణించాడు, ఆయన జీవితం యావత్తు నాకు ఇచ్చేశాడు కనుక, ఏది దాచిపెట్టుకోకుండా నాకు ఇచ్చేసాడు కనుక నేను కూడా ఆయనకి నా జీవితాన్ని ఏది దాచిపెట్టుకోకుండా ఇచ్చేయాలి అని ఎంతమంది నిర్ణయాలు తీసుకుంటున్నారు? ఆ విధంగా నిర్ణయాలు తీసుకోవాలి. అదే సిలువ సువార్త, అదే సిలువ సందేశం, అదే ఈ యొక్క యేసయ్య క్రీస్తు ప్రభువారు శ్రమలు అనుభవించిన ఆ సందేశం ఇదే. అది సిలువ మార్గం. ఈ సిలువ మార్గంలో మనందరం నడవాలి అని ఎంతమంది బోధిస్తున్నారు ఇలాంటి సీజన్లో? వీరికి కావాల్సింది పండుగను ఆచరించడం, వీరికి కావాల్సింది స్పెషల్ మీటింగులు పెట్టుకోవడం. యూదులకు ఎలాగైతే దేవుణ్ణి మరణానికి అప్పచెప్పడానికి వెళ్ళి పండుగ మాత్రం ఆచరించడం మాత్రం ఏమైపోకూడదు, ఏం మాత్రం కూడా మిస్ అయిపోకూడదు. ఇంకా కొద్ది క్షణాలే ఉంది, పస్కా పండుగ అయిపోతుంది, తెల్లవారుతుంది, తెల్లవారుజాము అయింది, ఇంకా పూర్తిగా సూర్యుడు వచ్చాడంటే పస్కా పండుగ ముగిసిపోతుంది, అయిపోతుంది. ఆఖరి నిమిషం వరకు పస్కా పండుగను ఏం చేయాలి? ఎంజాయ్ చేయాలి. పస్కా పండుగను ఆచరించాలి. ఎంజాయ్ కూడా కాదు, ఆచరించాలి. ఆఖరి క్షణం వరకు కూడా నేను అపవిత్రం అవ్వకుండా పస్కాను భుజించి పస్కాను ఆచరించానని చెప్పుకోవాలి. మనకు వాళ్ళకి కావాల్సింది అది. చాలామంది క్రైస్తవులకు కూడా కావాల్సింది ఇదే. పోయిన గుడ్ ఫ్రైడేకో పోయిన గుడ్ ఫ్రైడేకో తెలీదు, మర్చిపోయాను, చిలకలూరుపేట వెళ్ళాం. చిలకలూరుపేట, నాసరపేట, మన చిలకలూరుపేట, చిలకలూరుపేటగా, చిలకలూరుపేట వెళ్ళాం. చిలకలూరుపేట వెళ్తే అక్కడ ఒక చర్చ్ ఉంది, ఒక పెద్ద చర్చ్ ఉంది. ఆ చర్చిలో ఈ లెంటు సంబంధించిన ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. అందులో ఒక దినాన నన్ను మాట్లాడమని పిలిచారు. ఒక టాపిక్ కూడా వాళ్ళే ఇచ్చారు, టైం టేబుల్ ఉంటుంది చక్కగా, మంచి మంచి వాక్యాలు, ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాక్యం. చాలా మంచిగా అనిపించింది. అరే భలే ఉంది టైం టేబుల్, మంచి మంచి వాక్యాలు, సిలువ గురించిన వాక్యాలు, యేసయ్య గురించిన వాక్యాలు, ఇవన్నీ చెప్పుకుంటారు కావాలా, భలే ఉంది ఇది టైం టేబుల్, భలే నాకు భలే నచ్చింది. అందులో వన్ ఆఫ్ ద టైం టేబుల్లో ఒక వాక్యానికి నాకు కేటాయించి నా పేరు వేశాను. సరే అని చెప్పి చిలకలూరుపేటకి వెళ్తే అక్కడ వాక్యం చెప్పాను. ఇచ్చిన వాక్యాన్నే, ఇచ్చిన వచనాన్నే వివరించి చెప్పాను.
ప్రభు కోసం జీవితాన్ని ఇవ్వడానికి గురించి యేసయ్య సిలువలో ఏం చేశాడో, సిలువ మార్గం అంటే ఏంటో, అటువంటి సిలువను, మన సొంత సిలువను మనం ఎత్తుకొని ఆయన వెంబడించాలని ఆయన కోరుకున్నాడన్న సంగతి వీటన్ని వివరించి చెప్పడం జరిగింది. యేసయ్య కోసం బ్రతకాలని తలుచుకుంటే ఆయన సిలువను ఎత్తుకొని ఆయన వెంబడించాలి, నిన్ను ఉపేక్షించుకోవాలి. ఇదే సువార్త, సిలువ మార్గం అని ఉన్నట్టుగా అక్కడ నాకు ఇచ్చిన ఆ వాక్యాన్ని నేను వివరించి ముగించడం జరిగింది. ఎంతమంది యేసయ్య కోసం బ్రతకడానికి ముందుకు వస్తారు? యేసయ్య సిలువలో మరణించింది, ఆయన గాయాలు పొందింది నీకు స్వస్థతనివ్వడానికి కాదు, నీ యొక్క జ్వరాలకి, నీ యొక్క గాయాలకి మానిపోయేలా చేయడానికి కాదు. నీ గాయం మానిపోవాలంటే మంచి ఇమ్యూనిటీ పవర్ని దేవుడు ఇచ్చాడు అనుకో, నీ గాయం మానిపోద్ది. నీకు స్వస్థత రావాలంటే మంచి ఒక విశ్వాస అయినటువంటి ఒక డాక్టరు నీకు అందుబాటులో ఉన్నాడు అనుకో, నిన్ను మోసం చేయకుండా చక్కగా నీకేదో వైద్యం చేసి నీకు కావాల్సింది ఇస్తాడు, అయిపోద్ది. దానికి నీ గాయం, నేను బ్లేడు కోసుకొని మేకు కోసుకుంది, దా గాయాన్ని మాన్పడానికి యేసు ప్రభు సిలువలో మేకులు కొట్టించుకోవాలా? చెప్పండి, ఎంత ఫూలిష్గా ఉంది లాజిక్. నీకు వచ్చిన జ్వరాన్ని, నీకు వచ్చినటువంటి తలకాయ నొప్పుల్ని మాన్పించడానికి దేవుడు ముళ్ళ కిరీటం పెట్టుకోవాలా? అంటే దేవుడు ముళ్ళ కిరీటం పెట్టుకుంటే కానీ నీ తలకాయ నొప్పి పోదా? ఒక బిళ్ళతో పోద్దే, పోదా? ఓ చిన్న బిళ్ళతో పోద్ది కదా. అలాంటి బిళ్ళను నీకు ఇవ్వగలిగినటువంటి ఒక చిన్న వైద్యుడిని ఎవడో ఒక దేవుడు వాడేసుకోవచ్చు కదా. యేసుప్రభు సిలువలో మరణించాల్సిన అవసరం ఏంటి? యేసయ్య సిలువలో మరణించింది నీ యొక్క శారీరక రోగాన్ని మాన్పడానికి కాదు, నీ యొక్క ఆత్మీయ రోగాన్ని మాన్పించడానికి. ఆయన గాయాల ద్వారా మనకు స్వస్థత ఉన్నది. దాని అర్థం ఏంటి అని అంటే మన యొక్క ఆత్మీయ రోగాన్ని తీర్చడానికి. మన హృదయం రోగగ్రస్తమైందని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి ఆ రోగాన్ని మాన్పడానికి యేసయ్య సిలువలో మరణించాడు అని చెప్తే అందరూ విన్నారు, చక్కగా అంతా బాగుంది, అంతా అయిపోయింది, సరే ప్రార్థన చేసుకుందాం అని నన్నే ప్రార్థన చేయమన్నాడు పాస్టర్. చేయమంటే నా బుద్ధి తక్కువై, పాస్టర్ గారు మీరు వచ్చి చేయండి లేని పాస్టర్ గారు అని చెప్పి నేను వెనకాలకి వెళ్ళి కూర్చున్నాను. ఇక మనవాడు మొదలుపెట్టాడు మనవాడు మొదలుపెట్టి, ఎవరికి అనారోగ్యాలు ఉన్నాయో చేతులు ఎత్తండి, ఎవరికి అప్పులు ఉన్నాయో చేతులు ఎత్తండి. యేసు ప్రభు మన పాపాలని క్షమించడం కోసం మాత్రమే కాదు, మన అప్పులు తీర్చడానికి కూడా చచ్చిపోయాడు, మన రోగాల్ని మాన్పించడానికి కూడా చచ్చిపోయాడు అని చెప్పి నేను చెప్పిన దానికి విరుద్ధంగా చెప్పేశాడు. యేసు ప్రభు మన పాపాలను క్షమించడం అంటే చాలా చీప్గా అనిపిస్తుందండి మనోడి దృష్టిలో. తల పండిపోయిన పాస్టర్, పెద్ద చర్చి, పాపాలను క్షమించడం అనంటే మనం పాపం మీదకి రావాల్సిన నరకాన్ని సిలువలో భరించి మనం నరకానికి పోకుండా మనల్ని పరలోకానికి తీసుకెళ్ళడం అంటే చాలా చీప్గా కనిపిస్తుంది అతనికి. అదే ఉంది, అది చేస్తాడండి. కానీ దాంతో పాటు నీ తలకాయ నొప్పిని తీసేస్తాడు. తలకాయ నొప్పి ఎవరికైనా చేతులు ఎత్తండి. కానీ అసలు ఏంటంటే నీ అప్పులు తీరుస్తాడు. అప్పులు ఎవరికొన్నా చేతులు ఎత్తండి. నన్ను పిలిచిన ఆయనకు చెప్పాను, ఏందండి ఆయన నేను చెప్పింది ఏంటి, ఆయన మళ్ళీ ప్రార్థన చేయించింది. ఆ విధంగా నేను 30 గంట సేపో ఆ ప్రసంగం చేస్తే ఈ విధమైన ప్రార్థనలు దాదాపు అరగంట పైనే చేస్తూనే ఉన్నాడు. ఇంకా తట్టుకోలేక నేనే బయటకు వచ్చేసాను. బయలుదేరామన్నమాట. వెళ్తున్నాం పాస్టర్ గారు అని చెప్పి బయలుదేరాం. మనోడు కంటిన్యూ చేస్తాడు. ఇంక ఎంతసేపు చేశాడో తెలియదు. చెప్పిన సువార్త అంతా పాయే మొత్తం. అప్పుడు నిర్ణయించున్నాను అనమాట, ఈ లెంటులకి ఎవడన్నా పిలిస్తే ఎట్టి పరిస్థితిలో కూడా పోకూడదు. సమయం వృధా, ప్రయాస వృధా, ప్రిపేర్ అయ్యి వెళ్ళింది అంతా కూడా ఏమైపోయింది, సర్వనాశనం, బూడిదలో పోసిన పన్నీరుగా మారిపోయింది. నేను పిలిచిన వాడిని అడిగితే, ఏంద్రా బాబు ఈ విధంగా చెప్పాడు అన్న, ఈ లెంట్ సీజన్లో ప్రతిరోజు ఎందుకు వస్తారనుకున్నారు చర్చికి? వాళ్ళు వచ్చేదే ఇట్లాంటి ప్రార్థన చేయించుకొని పోవడానికి.
వాళ్ళు వచ్చేదే వాళ్ళ రోగాల కోసం, వాళ్ళ అప్పుల కోసం, వాళ్ళ పెళ్ళిళ్ళ కోసం, వాళ్ళ పబ్బాల కోసం ప్రార్థన చేయించుకొని పోవడానికి. రోజు వచ్చి ఎందుకు పోతారు? 40 రోజులు ఎందుకు వస్తున్నారు అనుకుంటున్నారు? ఏం పని లేక వస్తున్నారు అనుకుంటున్నారా? వాళ్ళు ఎందుకు వస్తారు? భక్తితో వస్తున్నారు అనుకుంటున్నారా? వాళ్ళు ఎందుకు వస్తారంటే 40 రోజులు వస్తే 41 రోజు అప్పులని తీరిపోవాలా. 40 రోజులు వస్తే 41 రోజు ఏమైపోవాలా? ఇబ్బందులన్నీ తీరిపోవాలి. దానికోసం అన్న వాళ్ళు వచ్చేది. యేసుప్రభు వీటి కోసం కాదు మరణించింది, నీ పాపం కోసం మరణించాడు, నేను రక్షించుకోవడానికి మరణించాడు నువ్వు చెప్తే ఎవరంటారన్న? నిజమేనయ్యా, పాస్టర్ గారు చెప్పింది సత్యం, ఇదే నమ్మండి అని చెప్పడానికి ఆ పాస్టరు మరుసటి రోజు నుంచి ఎవడు రాడు. నెక్స్ట్ డేనే ఖాళీ అయిపోద్ది చర్చి. కాబట్టి పాస్టర్ ఖచ్చితంగా ఏం చెప్పాలా? వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ డే రావాలంటే ఇదే చెప్పాలి. అర్థమవుతుందా? యూదులు చూసారా, యేసయ్యను మెస్సయ్యను మరణానికి అప్పగిస్తూ వాళ్ళు మాత్రం మలినం అవ్వకూడదని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వాళ్ళ పండగ ఏమాత్రం కూడా డిస్టర్బ్ అవ్వకూడదు. యేసు ప్రభు లేకపోయినా పర్వాలేదు, యేసు ప్రభు హృదయంలో లేకపోయినా పర్వాలేదు, పండగ మాత్రం ఏమవ్వకూడదు, డిస్టర్బ్ అవ్వకూడదు. ఏ మాత్రం కూడా పండగ డిస్టర్బ్ అవ్వడానికి వీల్లేదు. చూడండి 29. కావున పిలాతు బయట ఉన్నవారి యొద్దకు వచ్చి ఈ మనుషుని మీద మీరు ఏ నేరము మోపుచున్నారు అని అనెను. అందుకు వారు, వీడు దుర్మార్గుడు, కాని ఎడల వీరిని నీకు అప్పగించి ఉండమని అతనితో చెప్పిరి. పిలాతు, మీరు ఇతన్ని తీసుకొని పోయి మీ ధర్మశాస్త్రమున చొప్పున అతనికి తీర్పు తీర్చుడనగా యూదులు ఎవనికి నీ మరణశిక్ష విధించుటకు మాకు అధికారం లేదని అతనితో చెప్పిరి. అందువలన యేసు తాను ఎట్టి మరణము పొందబోవనో దానిని సూచించి చెప్పిన మాట నెరవేరెను. చూసారా ఏంటంట? పిలాతు ఏమన్నాడు? ఇతను ఎందుకు తీసుకొచ్చారు అని అంటే, ఇతను దుర్మార్గుడు కాబట్టి ఇతను మీ దగ్గరికి తీసుకొచ్చాం. దుర్మార్గుడు కాకపోతే మీ దగ్గరికి తీసుకొని రాం. ఎవరు తేల్చారు ఈయన దుర్మార్గుడని? ఈయన బోధించిన బోధలు దుర్మార్గమైనవని, నష్టం తెచ్చేవని, లేఖనాలకు విరుద్ధమైనవని ఎవరన్నా తేల్చారా? ఈయన చెప్పిన అబద్ధాలని ఎవరన్నా తేల్చారా? ఎవరు తేల్చలేదు. దుర్మార్గమైన కార్యాలు, దుష్కార్యాలు ఏదైనా చేశాడని ఎవరన్నా తేల్చారా? ఎవరు తేల్చలేదు. దీనికంటే ముందు ప్రధాన యాజకుడు దగ్గరికి విచారణ జరిగింది. కానీ ఎప్పుడు జరిగింది అది? అర్ధరాత్రి. ఎప్పుడు కూడా ఎవరిని అర్ధరాత్రి విచారణ చేయకూడదు. అర్ధరాత్రి ఎవరిని విచారణ చేయకూడదు. కానీ యేసయ్యను మాత్రం అర్ధరాత్రి ఎవరికి కనిపించకుండా విచారణ చేశారు. ఎందుకు? జన సమూహాలకు తెలిసి యేసుక్రీస్తు ద్వారా మేలు పొందినటువంటి వారు, స్వస్థలు పొందినటువంటి వారు వాళ్ళందరూ వచ్చి వారందరూ మరలా ఆయనకు సపోర్ట్ చేస్తారేమో, ఆయన తరపున మాట్లాడతారేమో అని చెప్పి భయంతో యూదులు ఏం చేశారంటే అర్ధరాత్రి ఎవరు లేని సమయంలో, ఎవరు అందుబాటులో లేని సమయంలోనే ఏం చేశారు? తీర్పు తీర్చేశారు. దుర్మార్గుడు అని తీర్పు తీర్చారు. ఏ విధంగా తీర్చారు? ఏ సాక్ష్యాధారాలకు ఆధారంగా తీర్చారు ఆయన దుర్మార్గుడని? పిలాతు దగ్గరికి వచ్చి ఆ తీర్పుని ఎలా చెప్తున్నారు? ఆలోచన చేశారా? అన్యాయపు తీర్పుది. ఏం తీర్పుది? అన్యాయపు తీర్పు. అక్కడ విచారణ ఏమీ జరగలే. నువ్వేం బోధించున్నావు అని అడిగాడు. నేను బోధించున్నది అందరికీ తెలుసురా బాబు అని చెప్పాడు. ఆయన్ని కొట్టారు, ఆయన తీసుకొచ్చేశారు, అంతే. ఇంకేమీ విచారం జరగలేదు అక్కడ. ఏ సాక్ష్యాధారాలు ఏది కూడా ఆయనకు వ్యతిరేకంగా నిరూపించబడలేదు. ఆయన ఏ పాపము లేనివాడు గనక కదా. మనలాంటి వాళ్ళమైతే ఎంత మంచి వాళ్ళమైనా, ఎంత మంచి బోధ చెప్పిన వాళ్ళని మనం కూడా యేసుప్రభులాగా మంచి బోధ చెప్పామనుకోండి, నేనున్నాననుకోండి, నన్ను తీసుకెళ్ళారనుకోండి జైలుకి, ఎవడో తీసుకెళ్తే వీడు చెప్పింది తప్పుడు బోధ అని నిరూపించలేకపోవచ్చు. వీళ్ళ సంఘాలకు వచ్చే వాళ్ళకి నష్టం తెచ్చాడు, వాళ్ళ జీవితాలు నాశనం చేశాడు వీడు అని చెప్పి
ఎవరూ నిరూపించలేకపోవచ్చు. కానీ ఏదో ఒకటి దొరుకుతుంది కదా నా జీవితంలో, ఏదో ఒకటి దొరుకుతుంది కదా. నేను చేసే ఉద్యోగంలోనో లేకపోతే నేను ఎవరినో ఏదో ఎప్పుడో ఏదో అన్న విషయం ఏదో ఒకటి దొరుకుతుంది కదా. సరే సంఘం బాగానే నడిపించావు, సరే బోధలు బాగానే చేసావులే, కానీ దీని సంగతి ఏందమ్మా, ఇది ఎందుకు ఎట్లాగుంది చెప్పు అన్నాడు కదా. ఏదో ఒకటి దొరుకుతుంది కదా. అప్పుడు ఏదో ఒకటి వాళ్ళు ప్రిపేర్డ్గా ఉండి అవన్నీ నా మీద వేసి దాంతోపాటు ఇంకొంచెం వీడి బోధ కూడా కరెక్ట్ కాదు అనేది కూడా వేసేసి ఏం చేస్తారు, జైలుకి తీసుకెళ్తారు. కానీ యేసు ప్రభువు మీద వెతికినా కూడా ఏ పాపము దొరకలేదని అక్కడ రుజువు అవుతుంది. అర్థమవుతుందా? ఏదో ఒకటి పెట్టి లోపలేయాలనుకున్నవాడు ఏదో ఒకటి ప్రిపేర్ అవుతాడా, ఆవిడ ఏదో ఒకటి ప్రిపేర్ అవుతాడు, ఏదో ఒకటి ఉంటుంది కదా, ఏదో ఒకటి ఉంటుంది. ఆయన జీవితంలో ఏమీ లేదంట, ఏది కూడా ఆయనకు కనపడలేదు, వాళ్ళకి కనపడలేదు, ఏ పాపము వాళ్ళకి కనపడలేదు. కాబట్టే వాళ్ళు అన్యాయంగా ఆయన్ని ఏ విచారణ కూడా జరిగించకుండా దుర్మార్గుడు అనే ముద్ర వేసి పిలాతు దగ్గర తీసుకెళ్ళిపోయారు. ఏ పాపము లేనటువంటి వాడు అనేటువంటి రుజువులు ఈ విధంగా బైబిల్లో చాలా ఉన్నాయి, చరిత్రలో ఉన్నాయి. ఏ పాపము లేనివాడు మన నిమిత్తం పాపముగా మారిపోయాడన్న సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి వీళ్ళు మీ ధర్మశాస్త్రం చొప్పున ఇతని తీర్పు తీర్చండి అని చెప్తే యూదులు అన్నారు, శిక్షించే అధికారం మాకు లేదండి అన్నారంట. యూదులకు మరణశిక్ష విధించేటువంటి అధికారం ఉంది, కానీ ఆ శిక్షను అమలు చేసే అధికారం యూదులకు లేదు. ఎవరికైనా సరే మరణశిక్షను విధించవచ్చు, దే కెన్ ప్రొనౌన్స్ జడ్జ్మెంట్ ఆన్ ఎనీవన్, బట్ దే కెనాట్ ఎగ్జిక్యూట్ జడ్జ్మెంట్, ఎస్పెషల్లీ వెన్ ఇట్ ఈస్ ఎ క్యాపిటల్ పనిష్మెంట్. అది క్యాపిటల్ పనిష్మెంట్ అయినప్పుడు, మరణశిక్ష అయినప్పుడు ఆ శిక్షని డిక్లేర్ చేయొచ్చు, కానీ దాని వాళ్ళే ఏం చేయకూడదు, అమలు చేయకూడదు. రోమా అధికారుల దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళ ద్వారానే మాత్రమే చేయాలి. అందుకనే పిలాతు దగ్గరికి తీసుకొచ్చారు. అంటే ఆయన్ని చంపాలని, ఆయన్ని సిలువ వేసి, క్యాపిటల్ పనిష్మెంట్ ఏంటి ఆ రోజుల్లో, సిలువ, భయంకరమైన వేదనతో కూడినటువంటి మరణం. ఆ మరణానికి ఆయన్ను అప్పచెప్పాలని నిర్ణయించుకొని పిలాతు దగ్గరికి వెళ్ళారు, నిర్ణయించుకొని వెళ్ళారు. విచారించడానికి కాదు. మేము విచారించాం పిలాతు గారు, మీరు కూడా విచారించండి, మీరు కూడా ఏదన్నా తప్పు ఏదన్నా కనిపిస్తే శిక్షేద్దాం, లేకపోతే వదిలేద్దాం అని కాదు. ఇక్కడ విచారణకి తావే లేదు, విచారణ అనేది లేదు. డైరెక్ట్గా ఏం పడాలి, ప్రభుకి శిక్ష పడాలి. ఆయన శిక్షించాలని ద్వేషముతో నింపబడి, ఆయన పట్ల ద్వేషముతో నింపబడి ఉన్నారు. అందుకే వారు వీరిని చూసి ప్రభు ఒక చోట యోహాను సువార్త మనం మాట్లాడుకున్నాం కదా, ఏమన్నారంటే, మీరు మీ తండ్రి అయిన అబ్రహాము సంబంధులు, తండ్రి అయిన అబ్రహాము సంబంధులైతే మీలో ఇంత ద్వేషం ఎందుకుంటుంది, అది నా పట్ల ఈ ద్వేషం ఎందుకుంటుంది, వాక్యానికి వ్యతిరేకంగా నేను చేశానా, ఏదైనా పాపం మీరు నాలో కనుగొనగలిగారా? పరిశుద్ధుడుగా జీవిస్తున్నటువంటి వ్యక్తి, ఏ మానవుడు జీవించలేనంతగా, ఎవరికి ఇంపాసిబుల్ అయిన విధంగా ఆయన పరిశుద్ధుడుగా ఈ లోకంలో జీవిస్తున్నటువంటి వ్యక్తిని చూసి ఎవరన్నా ద్వేషిస్తారా? అలాంటి వ్యక్తిని చూసి కూడా ద్వేషించవచ్చంట. అలాంటి వ్యక్తిని చూసి కూడా, కొంతమంది ఫిలాసఫీ చెప్తుంటారు కదా, మనం అందరితో మంచిగా ఉంటే మనతో అందరూ మంచిగా ఉంటారండి, ఫిలాసఫీ. ఇలాంటి ఫిలాసఫీలు చెప్తారు, ఉచిత ఫిలాసఫీలు కదా. ఏంటి, మనం అందరితో మంచిగుంటే అందరూ మనతో మంచిగా ఉంటారు, పెద్ద విషయం ఏం కాదండి, ఎవడు మనల్ని ఏ పాపము లేనటువంటి వాడిని కూడా చూసి ద్వేషిస్తే, ఎక్కడో చోట ఏదో ఒక పాపం, ఏదో బలహీనత మనలో ఉంటుంది కదా, మనల్ని ద్వేషించుకొని ఉంటారా? మంచిగుంటే వాళ్ళు మంచిగుంటారా? ఏ పాపము లేనటువంటి ప్రభువుని చూసి వాళ్ళు ఎంత ద్వేషంతో నింపబడ్డారో చూడండి. సిలువ మార్గం అంటే ఈ విధంగానే ఉంటుంది. ఏ కారణం లేకుండా ద్వేషింపబడ్డం అనేటువంటిది సిలువ మార్గం. ఇది మనుషుల యొక్క నైజం కూడా.
యేసు ప్రభువుని అంగీకరిస్తేనే ఇటువంటి అనుభవాలు వస్తాయని కాదు. యేసు ప్రభువుని అంగీకరించకపోయినా ద్వేషించేవాడు ద్వేషిస్తూనే ఉంటాడు. ద్వేషించే స్వభావం ఉన్నవాడు ఏం చేస్తుంటాడు? ద్వేషిస్తూనే ఉంటాడు. నువ్వు ఎంత మంచివాడివైనా, నువ్వు ఎంత మంచిగా ఉన్నా సరే. కానీ నేను సిలువ మార్గంలో వీటిని ఎక్స్పెక్ట్ చేసి యేసయ్యని ప్రకటించడానికి నేను ముందుకెళ్తా ఉన్నప్పుడు, సువార్తని ప్రకటించడానికి నేను ముందుకెళ్తా ఉన్నప్పుడు, ఈ ద్వేషాన్ని నేను ఎక్స్పెక్ట్ చేసి నేను అంగీకరించి నేను ముందుకెళ్తానని మన అంగీకారంతో మనం ముందుకెళ్ళగలిగితే, నీ ముందు ఎవరుంటారో తెలుసా? యేసయ్య ఉంటాడు. నీకు ముందుగా నడిచింది ఎవరో తెలుసా? యేసయ్య నీ ముందుగా నడిచాడు అన్న సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రభువు నడిచిన మార్గంలోనే మనం వెళ్తాం. ప్రభువుని చూస్తూనే మనం వెళ్తాం. ఆ ప్రభువులో సంతోషిస్తూనే మనం వెళ్తాం. ఎంత ద్వేషమైనా ఆయనలో సంతోషిస్తూనే మనం ముందుకెళ్తాం. యేసయ్య అయితే ఒంటరిగా వెళ్ళాడు. ఆయన ఎదుట మరొక యేసయ్య లేడు. ఆయనైతే ఎలా వెళ్ళాడు? ఆ మార్గంలో ఒంటరిగానే వెళ్ళాడు. ఆ ఒంటరితనాన్ని అనుభవించాడు. గుర్తుపెట్టుకోండి, ఎంత ద్వేషాన్ని అనుభవించాడో మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. సో వీళ్ళు ఆయనకు మరణశిక్ష విధించాలని నిర్ణయించుకొని వెళ్ళారంట కదా. కాబట్టి చూడండి, ఇదే మనం 35వ వచనంలో కూడా మనం చూస్తాం. 35వ వచనం కూడా ఒకసారి మనం చూద్దాం. చూడండి, అందుకు పిలాతు, నేను యూదుడనా నేమి? నీ స్వజనమును ప్రధాన యాజకులను నేను నాకు అప్పగించిరి కదా, నీవేమి చేసితివని అడగగా, ప్రభుతోటి పిలాతు అంటున్న మాట ఏంటి? నేనేమైనా యూదుడినా నిన్ను విచారించడానికి, నీ గురించి ఆలోచించడానికి? నీ గురించి నాకేం ఆలోచనలు లేవండి బాబు. నేనేమైనా యూదుడినా? మీ యూదులే, నీ స్వజనమే, నీ యొక్క ప్రధాన యాజకులే నిన్ను నాకు అప్పగించారు అనే మాట అక్కడ వాడుతా ఉన్నాడు కదా. తన స్వజనులే ఏం చేశారంట? ప్రభువుని అప్పగించారంట. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 11 నుంచి 13 వచనాలు మనం ఆల్రెడీ చదువుకున్నాం. ఒకసారి మళ్ళా చూద్దాం. యోహాను 1వ అధ్యాయము 11 నుంచి 13 వచనాలు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. ఆయన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. ఇంకా తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికి అనగా తన నామముందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. ఆయన ఎందుకు వచ్చాడంట? ఎవరైనా అంగీకరిస్తే వారిని ఏం చేయడానికి వచ్చాడు? దేవుని పిల్లలవడానికి అధికారం అనుగ్రహించడానికి వచ్చాడు. దేవుని పిల్లలు అవ్వడానికి అధికారమును వారికి ఇవ్వడానికి వచ్చాడు. వారితో కలిసి బ్రతకడానికి వచ్చాడు. వారిని ప్రేమించడానికి వచ్చాడు. వారి బలహీనతల్లో శక్తినిచ్చి కృపనిచ్చి నడిపించడానికి వచ్చాడు. వారికి తోడై ఉండడానికి వచ్చాడు. ఆయన అంగీకరించిన వారికి ఇవన్నీ ఇవ్వడానికి వచ్చాడు. అయితే తన స్వకీయులేన ఆయన్ను ఏం చేయలేదంట? అంగీకరించలేకపోయారంట. తన స్వకీయులు ఏంటి? స్వకీయులు అంటే దాని అర్థం ఇక్కడ యూదులు అని అర్థం. యూదులు యేసుక్రీస్తు స్వకీయులు ఎలా అయ్యారు? ఒకటి, యేసుక్రీస్తు కూడా యూదులలో జన్మించాడు కాబట్టి. కానీ ఇక్కడ ఇంకా ఆయన భూమి మీదకి రాకముందే ఈ మాట పలుకుతున్నట్లుగా మనకు రాయబడింది కదా. సో ఆయన స్వకీయుల యొద్దకు ఆయన వచ్చాడు. ఆయన యూదుడుగా పుట్టిన తర్వాత కదా వాళ్ళు స్వకీయులు అయ్యేది. కానీ ఎవరి యొద్దకు వచ్చాడంట? ఆయన స్వకీయుల యొద్దకు ఆయన వచ్చాడు. అంటే ఆయన భూమి మీదకి రాకముందే వీళ్ళు ఆయనకు ఏమై ఉన్నారు? స్వకీయులై ఉన్నారు. ఎలా స్వకీయులయ్యారు ఆయనకి వీళ్ళు? ఆయన ఇంకా యూదులుగా పుట్టలేదు కదా. యూదులుగా పుడితే బంధువు అవుతాడు. యూదులుగా పుట్టలేదు కదా, మరి ఎట్లా స్వకీయులయ్యారు వాళ్ళు ఈయనకి అని అంటే, దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని అబ్రహాము సంతానాన్ని ఆశీర్వదించి ఆ సంతానాన్నిలో వచ్చినటువంటి యాకోబును మరలా ఆశీర్వదించి యాకోబుకి ఇశ్రాయేల్ అని పేరు పెట్టి ఆ ఇశ్రాయేలు సంతానాన్ని ఒక రాజ్యంగా నిలబెట్టుకున్నాడు. ఎందుకు అనంటే
దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి, తన కుమారుడు రాబోయేటువంటి తన కుమారుని యొక్క సువార్తను ప్రకటించడానికి. ఆయన కుమారుడు మొట్టమొదటి నుంచే ఉన్నాడు. తండ్రి, కుమారు, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు వ్యక్తులు ఒకే దేవుడుగా ఆది నుంచి ఉన్నారు. కానీ శరీర రూపంలో తన కుమారుడైనటువంటి దేవుడు భూమి మీదకి రాబోతా ఉన్నాడు. రాబోయేటువంటి తన కుమారుని గురించి ఆయన పాపుల నిమిత్తం ఆయన మరణించబోతున్నాడు. ఒక గొర్రెపిల్ల వలె, ఇగో మీ పాపల కోసం మీరు బలిస్తున్న గొర్రెపిల్ల ఆయనకే సాదృశ్యం. కాబట్టి ఆయన నిజమైన గొర్రెపిల్ల. ఆయన రాబోతా ఉన్నాడు, మీ పాపల నిమిత్తం ఆ క్రయాన్నంతా చెల్లించబోతున్నాడు అని సువార్తని, ఆయన మీద మెస్సయ్య మీద విశ్వాసం ఉంచాలి. ఆ గొర్రెపిల్ల మీద విశ్వాసం ఉంచిన వారికి పాప క్షమాపణ ఉంది, దేవుని ప్రజలు అనబడ్డానికి అధికారము ఉంది అనే సువార్తను ప్రకటించడానికి ఈ ఇశ్రాయేలు అనేటువంటి రాజ్యాన్ని, లేకపోతే ఈ యొక్క చిన్న దేశాన్ని దేవుడు వాడుకోవడానికి ఇష్టపడ్డాడు. వాడుకోవడానికి ఇష్టపడి దేవుని గురించిన ఇన్ఫర్మేషను, రాబోయేటువంటి మెస్సయ్య యేసుక్రీస్తు గురించినటువంటి ఇన్ఫర్మేషను, ఇవన్నీ కూడా వాళ్ళకి ఇచ్చాడు. లేఖనాల ద్వారా, ప్రవక్తల ద్వారా, మోషే ధర్మశాస్త్రం ద్వారా. అర్థమవుతుందా? సృష్టి దగ్గర నుంచి, ఎలా సృష్టి కలిగిందనే దగ్గర నుంచి, పాపం ఎలాగొచ్చిందనే దగ్గర నుంచి, బలహీనత ఎలా వచ్చిందనే దగ్గర నుంచి, దానికి సొల్యూషన్ అయినటువంటి యేసుక్రీస్తు ఎలా రాబోతున్నాడు, ఏం చేయబోతున్నాడు, అన్నీ కూడా వాళ్లకు ప్రవచనాల ద్వారా, ఓల్డ్ టెస్ట్మెంట్ అనమాట. మనకు ఓల్డ్ టెస్ట్మెంట్ ఉంది కదా, పాత నిబంధన గ్రంథం ఉంది కదా, ఇదంతా వాళ్ళకి ఇచ్చాడు. అందులో యేసయ్య గురించి ఉంది, అందులోనే పాపం అంటే ఏంటో ఉంది, రక్షణ అంటే ఏంటో ఉంది, ఇవన్నీ ఉన్నాయి. విశ్వాసం అంటే ఏంటో ఉంది, పశ్చాత్తాపం అంటే ఇవన్నీ ఉన్నాయి. ప్రవచనాలు ఉన్నాయి కదా, యెషయా ప్రవచనం దగ్గర నుంచి ప్రవచనాలు ఉన్నాయి. అలానే మోషే ధర్మశాస్త్రం ఉంది, దావీదు సొలొమోను రాసినటువంటి జ్ఞాన గ్రంథాలు ఉన్నాయి కదా, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ వాళ్ళకి ఇచ్చాడు. మెస్సయ్యను గురించిన ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇచ్చాడు. దే ఆర్ వెల్ ఇన్ఫార్మ్డ్ అబౌట్ గాడ్ అండ్ హిస్ మెస్సయ్య. అందుకని వారు ఆయనకు ఏమై ఉన్నారంట? స్వకీయులు అనేటువంటి మాట వాడబడింది. ఎందుకు వాళ్ళు స్వకీయులు అనంటే వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. ఎందుకు వాళ్ళు స్వకీయులు అనంటే మేము దేవుని బిడ్డలమని వాళ్ళు చెప్పుకోవడానికి కనీసం వాళ్ళకి ఏముందంటే వాళ్ళ దగ్గర ఏముంది? వాక్యం ఉంది. దీన్ని కనుక మనం, ఈ సెంటెన్స్ని మనం ఇంకో విధంగా చెప్పాలి అని అంటే, వాక్యము ఇవ్వబడిన వారి దగ్గరికి ఆయన వచ్చాను, వాక్యం ఇవ్వబడిన వారు ఆయనను అంగీకరింపలేదు. కానీ ఎవరైతే ఆ వాక్యంలో ఉన్నటువంటి యేసుక్రీస్తును చూచి ఈయనే మెస్సయ్య అని ఎరిగి, ఈయనే నా పాపము నిమిత్తం శిలువలో మరణించబోతున్నాడని ఎరిగి ఆయన మీద విశ్వాసం ఉంచారో వారందరికీ కూడా దేవుని బిడ్డలని అవడానికి అధికారమును ఆయన ఇచ్చాడంట. కానీ స్వకీయుల్లో చాలామంది, ఈ వాక్యం ఇవ్వబడిన వారిలో చాలామంది ఏమైపోయారు? ఆయన అంగీకరించక నశించిపోయారు. సరే, పిలాతు గారి గురించి మనం మాట్లాడుకున్నాం ఇందాక. సరే, వాడికి వాక్యమే లేదు చిన్నప్పటి నుంచి. వాడు చిన్నప్పటి నుంచి చెట్లని, పుట్లని, విగ్రహాలని, కైసర్ని ఆరాధించుకుంటా, కైసర్ కోసం బ్రతుక్కుంటా, డబ్బుల కోసం బ్రతుక్కుంటా, ఏదో వాడు ఉద్యోగం వాడు చేసుకుంటా, వాడి పరిస్థితి. వాడు నశించిపోయాడు అనంటే, వాడు అంతము నాశనం అయింది అనంటే, నాశనంలోకి వెళ్ళింది అనంటే అదొక రకం. వాడికి ఏం తెలీదు. అఫ్కోర్స్ వాడికి కూడా అవకాశం వచ్చింది తెలుసుకోవడానికి, తెలుసుకోలేదు. చిన్నప్పటి నుంచి ఎవరు చెప్పలేదు. కానీ చిన్నప్పటి నుంచి కూడా దేవుని వాక్యానికి అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తులు ఏం చేశారు? ఆ విగ్రహారాధికుడికి తమ దేవుణ్ణి, తన సృష్టికర్త అయినటువంటి వారిని ప్రేమించి వారి కోసం మరణించడానికి వచ్చిన వాడిని ఏం చేశారంటే పిలాతుకు అప్పచెప్పి వీళ్ళు పండగ చేసుకోవడానికి తయారయ్యారు. వీరి యొక్క నీతి, వీరి యొక్క ఆత్మీయ జీవితము ఆ పస్కా పండగలోనే చూసుకొని మెస్సయ్యను మాత్రం ఏం చేశారు? వారు అంగీకరించకుండా మరణానికి అప్పచెప్పడానికి ఆయన్ని వారు అప్పగించేశారు కదా. ఇప్పుడు అర్థమైందా? స్వకీయులు అంటే ఎవరో అర్థమైందా?
మాకు వాక్యం తెలుసు, మేము చిన్నప్పటి నుంచి చర్చికి వెళ్తాం, మాకు వాక్యం తెలుసు అని అంటే మేము దేవుని యొక్క స్వకీయులం అని మీరు చెప్పుకోవచ్చు. కానీ ఆ స్వకీయులేనంట ఆయన ఏం చేయలేదంట, అంగీకరించలేదు. ఈ వాక్యము తెలిసినటువంటి ప్రతి ఒక్కరు కూడా నిత్యజీవం లేదు. ఈ వాక్యం తెలిసిన ప్రతి ఒక్కరికి కూడా ఏం లేదు, క్రైస్తవులమని చెప్పుకునేటువంటి, మాకు వాక్యం తెలుసు, యేసుప్రభు తెలుసు ఎంతో కొంత అని చెప్పుకునే ప్రతి ఒక్కరికి ఏం లేదు, నిత్యజీవం లేదు, దేవుని పిల్లలు అనబడేటువంటి అధికారము లేదు. గుర్తుపెట్టుకోండి. ఎందుకు? వీళ్ళల్లోనే అనేకులు ఆయన్ను అంగీకరించరు. యేసయ్యను అంగీకరించరు, మతాన్నే మాత్రమే అంగీకరిస్తారు. యేసయ్యను అంగీకరించరు, పస్కా పండుగనే అంగీకరిస్తారు. యేసయ్యను అంగీకరించరు, ఆయన సిలువ మార్గంలో ముందుకు వెళ్ళడాన్ని అంగీకరించరు, ఆయన కోసం సువార్త ప్రకటిస్తూ ఆయన కోసం బ్రతకడాన్ని అంగీకరించరు, లెంటును మాత్రం అంగీకరిస్తారు. పండగలు మాత్రం అంగీకరిస్తారు. గుడ్ ఫ్రైడేలు, ఈస్టర్లు మాత్రం అంగీకరిస్తారు. క్రిస్మస్లను అంగీకరిస్తారు. యేసయ్య మాకొద్దు, యేసయ్య మాకొద్దు. వీరు ఆయన అంగీకరించలేదు. వీరు ఆయన సువార్తను అంగీకరించక నశించిపోయే వారి గుంపులోనే వారు ఉంటా ఉన్నారని మనకి ఇక్కడ అర్థమవుతుంది. అయితే ఎవరైతే ఆయన అంగీకరిస్తారో వారు దేవుని కుమారులు అనబడతారంట. కాబట్టి 28 నుంచి 31 వచనాలు, 31 వచనాలు మనం కనుక చూస్తే వాటన్నిటికీ మనం పెట్టుకోగలిగినటువంటి ఒక అప్లికేషన్, ఒక హెడ్డింగ్ మనం పెట్టుకోదలుచుకుంటే అదేంటంటే, రిసీవ్ ది అవుట్కాస్ట్ అండ్ యు ఆర్ వెల్కమ్ ఇన్ టు ద ఫ్యామిలీ. రిసీవ్ ది అవుట్కాస్ట్ అండ్ యు ఆర్ వెల్కమ్ ఇన్ టు ద ఫ్యామిలీ. దేవుని స్వకీయులమని చెప్పుకునే వారితో ఉండడానికి ఇష్టపడ్డావు అనుకో, నువ్వు దేవుని కుటుంబంలో ఉండవు. చిచి పిలాతు ఇట్లా ఉంటుంది అన్నమాట. యూదుల పరిస్థితి ఇట్లా ఉంటుంది. ఇప్పుడు అంటే ఇప్పుడు మన ఇండియాలో ఉన్నటువంటి అంటరాంతనం, మన ఇండియాలో ఉన్నటువంటి పరిస్థితులు వేరు, యూదులతో ఉండే వ్యవహారం వేరే ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడు ఇంగ్లీష్ వాళ్ళు వచ్చారు, ఇంగ్లీష్ వాళ్ళకి మన వాళ్ళు ఏమైపోయారంటే దాసులు అయిపోయారు, వాళ్ళకి బానిసలు అయిపోతూ వచ్చారు. లేకపోతే కొంత కుల వ్యవస్థ ఉంది, అక్కడ అంతరాంతనం ఇవన్నీ ఉన్నాయి. ఈయన మనవాళ్ళు ఏంటంటే మనవాళ్ళు మెంటాలిటీ వేరు. హిట్లర్ వచ్చాడు, హిట్లర్ వచ్చి యూదులు చంపేశాడు. యూదుల్ని ఒక అంటరానోళ్ళలాగా చూసి, యూదుల్ని ఏంటంటే వాళ్ళు ఇక్కడ ఉండకూడదు భూమి మీద, వాళ్ళు ఉంటే భూమికి నష్టం, కాబట్టి భూమి మీద యూదులు అనేవాళ్ళు లేకుండా ఉండాలని చెప్పి వాడికి ఇష్టం లేదు యూదులు అంటే, చంపించేశాడు. మిలియన్స్ ఆఫ్ యూస్ని చంపించేశాడు హిట్లర్ అనేవాడు. వాడు చంపించేశాడు, కానీ యూదులు అంటరానోళ్ళలాగా ఎప్పుడు బ్రతకలా. అదవుతుందా? యూదులు వివక్షకు ఎప్పుడు కూడా లోను కాల. ఏదో భారతదేశంలో తక్కువ కులస్తులు, దళితులు వీళ్ళు ఈ విధంగా వివక్షకు లోనయ్యారని చెప్పి మనం చదువుకుంటాం కదా, అట్లా ఎప్పుడు కూడా యూదులు లోను కాల. హిట్లర్ చంపేటప్పుడు కూడా వాళ్ళు విపరీతంగా వ్యాపారాలు చేస్తూనే ఉండేవాళ్ళు. కొంతమంది యూదుల్ని చంపుతూ ఉంటే బాగా ధనం ఉన్నటువంటి యూదులు హిట్లర్ గారినే మెప్పించి నాజీ జర్మన్స్ని వాళ్ళ పక్షాన చేరి మిగిలిన యూదుల్ని చంపడానికి కూడా ప్రయత్నం చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ వాడు మామూలుడు కదా, వాడు సైకో, వాడికి అలాంటివి ఏం లేవు. వాడుకున్నంతసేపు వాడుకొని వీళ్ళని కూడా చంపేవాడు. అలాంటి స్వభావం ఉంది యూదులకి, మామూలు కాదు వీళ్ళు. ఎందుకు కొంతమందికి యూదులంటే ద్వేషం కలుగుద్ది, ఆ అరబ్బులకు కానీ లేకపోతే హిట్లర్ లాంటి వాడికి కానీ ఎందుకు యూదులంటే ద్వేషం వస్తుందనంటే, దే డిజర్వ్ ఇట్. మన మామూలు వాళ్ళు కాదు. వాళ్ళు ఎక్కడ వ్యాపారం చేస్తే అక్కడ డబ్బంతా లాగేస్తారనమాట. ఎక్కడ ఏ వ్యాపారంలో వాళ్ళు అడుగు పెట్టారంటే ఇంకా ఆ వ్యాపారం ఇంకెవడు చేయలేడు, ఇంకా యూదులు తప్పనించి ఇంకెవరు చేయలేరు. వ్యాపారానికి చాలా పేరుంది యూదులకి. వాళ్ళ మైండ్ అంతా డబ్బు మీదే ఉంటుంది, మైండ్ అంతా డబ్బు మీదే ఉంటుంది. ఆయా దేశాలకు చెదిరిపోయారు కదా, వాళ్ళకి ఇస్రాయేల్ రాజ్యం లేనప్పుడు ఆయా దేశాలకు వరల్డ్ వార్ టైంలో ఆయా దేశాలకు చెదిరిపోయి ఉన్నారు. అక్కడ పోలాండ్ అని ఇంకా రకరకాల దేశాలకు చెదిరిపోయి ఉన్నారు. అమెరికాలో కొంతమంది ఉన్నారు, ఇంగ్లాండ్లో ఉన్నారు, ఫ్రాన్స్లో ఉన్నారు, అట్లా చెదిరిపోయి ఉన్నారు.
వాళ్ళు ఎక్కడుంటే అక్కడ వాళ్ళతో ప్రాబ్లమే. వాళ్ళు చేసే వ్యాపార విధానాల వల్ల మిగిలిన వాళ్ళకి చాలా ప్రాబ్లం అయిపోతాడు. పిసినారోళ్ళు అనమాట. పక్కనోడు బాగుపడాలని కోరుకోడు. పక్కనోడు ఏమైపోయినా పర్వాలేదు, డబ్బంతా నాకు వచ్చేయాలని కోరుకుంటుంటాడు. దేనికైనా తెగిస్తారు. ఆ విధంగా వాడు ఎక్కడ వ్యాపారం, యూదుడు ఎక్కడన్నా కొట్టు పెట్టాడంటే ఇంకా చుట్టుపక్కల ఎవడం వండనివాడు అనమాట, పారిపోవాల్సిందే. అలాగుంటుంది. బంగారు వ్యాపారం చేసేవాళ్ళు పోలాండ్ అనే దేశంలో ఎక్కువ యూదులు. ఇంకా బంగారు వ్యాపారం ఎవడు చేయగలిగేవాడు కాదు, అంత ఇసుకిస్తారు. ఊరక వాళ్ళని చంపాలనుకునేది. అర్థమవుతుందా? కాబట్టి ఈ విధంగా వారు ఏంటంటే ఇక్కడ they don't want to be outcast. They want to be accepted. They want to earn money. ఈ స్వభావం ఉంది వాళ్ళకి. ఎవరైతే ఇదిగో వీళ్ళందరూ చక్కగా ఉన్నారు, చక్కగా రిలీజియస్గా ఉన్నారు, పస్కా పండగ చేసుకుంటున్నారు, పట్టు చీరలు కట్టుకొని, సూట్లు వేసుకొని, బూట్లు వేసుకొని పస్కా పండగకి వెళ్తున్నారు. వీళ్ళందరూ హ్యాపీగా సాక్ష్యాలు చెప్తారు. అక్కడికి పోయి యేసుప్రభు నన్ను ఏం చేశాడు, నన్ను ఆశీర్వదించాడు, నాకు డబ్బులు ఇచ్చాడు, నాకు ప్రమోషన్ ఇచ్చాడు, నాకు అది ఇచ్చాడు, నాకు ఇది ఇచ్చాడు అని చెప్పి వీళ్ళందరూ పోయి ఇప్పుడు పట్టు చీరలు కట్టుకొని బంగారం వేసుకొని అందరూ వెళ్తున్నారు చర్చిలకి పస్కా పండగ. వీళ్ళతో పడిపోయి హ్యాపీగా స్పెషల్ సాంగ్ పాడుకొని అక్కడ చర్చిలో కూర్చొని పండుగను ఎంజాయ్ చేసి ఇంటికి వచ్చి చికెన్ వండుకొని తిని పడుకుందామా? లేకపోతే యేసు ప్రభు అనేటువంటి ఈ వ్యక్తి సాధారణమైనటువంటి ఒక పేదవాడిగా ఉన్నాడు, పిచ్చి బట్టలు వేసుకుని ఉన్నాడు, పిచ్చి వాళ్ళతో తిరుగుతున్నాడు, చేపలు పట్టుకునే వాళ్ళతో తిరుగుతూ ఉన్నాడు. ఆ చేపలు పట్టుకునే వాళ్ళతో ఒక చేపలు పట్టుకునే వాళ్ళగా నువ్వు కూడా పోయి ఆ లేవి అనేటువంటి ఆ మత్తయ్యకి సిగ్గులేదు, వాడు మంచి ఆఫీసర్ అయ్యుండి ఆ చేపలు పట్టుకునే వాళ్ళతో తిరుగుతున్నాడు. నువ్వు కూడా పోయి తిరుగుతావా? ఆ మత్తయ్య గనక యేసుప్రభుని వెంబడించకపోయి ఉంటే ఇప్పుడు ఎక్కడున్నాడో తెలియదు. మత్తయ్య ఎడుపారిపోయాడు పాపం, ఎడగో పాడిపోయి తలదాచుకున్నాడు. లేకపోతే అక్కడే మన పేదరు గారి లాగా ఇంకోసారి నక్కి చూస్తున్నాడు, మరి ఏం చేస్తున్నాడో తెలియదు, అడ్రస్ లేడు. యేసు ప్రభువుని కనుక అంగీకరించి ఆయన వెంట కనుక పోకపోయిందంటే ఈ పాటికి మొత్తం ఏం చేస్తుండేవాడు? ఈ దేవుని బిడ్డల గుంపులో ఉండి యేసయ్యను పిలాతుకు అప్పచెప్పి డైరెక్ట్గా అక్కడి నుంచి అక్కడికి సూట్ వేసుకొని పట్టు చీరలు కట్టుకొని చర్చికి పోయి కూర్చొని అక్కడ పస్కా పండుగను ఎంజాయ్ చేసి ఆ తర్వాత ఇంటికి వచ్చి మటన్ వండుకొని తిని ప్రశాంతంగా ఆశీర్వదింపబడినటువంటి కుటుంబం, ఆశీర్వదింపబడినటువంటి వ్యక్తిని, నేను మంచి క్రిస్టియన్ని, మంచి ఆత్మీయుణ్ణి అని ఫీల్ అయ్యి ప్రశాంతంగా పడుకొని నిద్రపోతా ఉండేవాడు ఇంట్లో. అవునా కదా? యేసయ్యను అంగీకరించిన వారి పరిస్థితి ఏంటి? యేసయ్య శిష్యుల పరిస్థితి ఏంటి? దే ఆర్ అవుట్ కాస్ట్స్ బికాస్ హీ హిమ్సెల్ఫ్ ఈజ్ అన్ అవుట్ కాస్ట్. తన స్వకీయులే తాను అంగీకరించకుండా ఏం చేశారు? ఆయన్ని తృణీకరిస్తూ ఉన్నప్పుడు ఆయన శిష్యుల పరిస్థితి ఏంటి? విశ్వాసం అంటే ఏంటో తెలుసా? నీకు పరలోకాన్ని తీసుకొచ్చేటువంటి విశ్వాసం అంటే ఏంటో తెలుసా? నీ పాపాన్ని క్షమించి దేవుని యొక్క నీతితో నిన్ను నింపి దేవునికి నిన్ను స్నేహితుడిగా చేసి ఆయన ఇచ్చేటువంటి గొప్ప సంతోషంలో పాలిభాగస్తుడిగా నిన్ను చేసే విశ్వాసం అంటే ఏంటో తెలుసా? దాన్ని రక్షించే విశ్వాసం అంటారు, దాన్నే రక్షణ అంటారు. ఆ రక్షణ అంటే ఏంటో తెలుసా? ఆ రక్షణ అంటే అలా రక్షింపడ్డం అని అంటే నాకు ఈ అంకుళ్ళు ఆంటీల గుంపు వద్దు, నాకు ఈ పట్టు చీరల గుంపు, ఈ సూటు బూట్ల గుంపు వద్దు, నాకు ఈ చర్చికి వెళ్ళి పండుగను ఆచరించే గుంపు వద్దు. యేసయ్యతో బ్రతుకుతూ యేసయ్యతో వారి బలహీనతలు చెప్పుకుంటూ యేసయ్య దగ్గరే వారి బలహీనతలకు పరిహారం పొందుకుంటూ, పేతురు తన బలహీనతలో పడిపోయినా కూడా మళ్ళా యేసయ్య దగ్గరే ఉంటూ యేసయ్యనే వెంబడిస్తూ ఆయన్నే చూస్తూ ఆయన్ని ఆరాధించేటువంటి గుంపు నాకు కావాలి. ఆయనే తన స్వకీయులు అంగీకారాన్ని నోచుకోలేదు, మేము కూడా నోచుకోకపోయినా పర్వాలేదు,
మాకు ఈ అంగీకారం కంటే, మాకు ఈ లోకస్తుల అంగీకారం కంటే, ఈ మతస్థుల అంగీకారం కంటే యేసయ్య అంగీకారమే మేలు. ఐఎమ్ రెడీ టు బిలీవ్ ఆన్ an outcast and become an outcast if necessary than to be with religious people, than to be with so-called blessed people. It is better for me to be an outcast along with my Jesus Christ. నా యేసయ్యతో కలిసి అంగీకారాన్ని నోచుకోనేటువంటి వాడిగా, విలువేయబడిన వాడిగా నేను ఉండడమే నాకు మేలు. ఈ అంకులతో, ఈ ఆంటీలతో పండగను ఆచరించడానికి పోయి ఇంటికి వెళ్ళి తొంగోని నేను చాలా భక్తురాలని ఫీల్ అయ్యి కుటుంబంలో శాంతి లేకుండా, సమాధానం లేకుండా, ప్రేమ లేకుండా, ఆప్యాయత లేకుండా, పరిశుద్ధత లేకుండా, ప్రభువు లేకుండా, రక్షణ లేకుండా, ఆనందం లేకుండా, యేసయ్యలో ఉండేటువంటి నిశ్చయత లేకుండా బ్రతికే కంటే నా యేసయ్యతో పాటు అంగీకారాన్ని నోచుకొని వాడిగా నేను ఉండడం నాకు మేలు అని నువ్వు నిర్ణయించుకోగలిగితే అదే నీకు రక్షణకు తొలిమెట్టు. గుర్తుపెట్టుకో, అదే నేను విశ్వాసం అన్న సంగతి నువ్వు గుర్తుపెట్టుకో. ఎవరు కావాలి నీకు ఈరోజు? ఎవరు కావాలి? ఏ గుంపు కావాలి? దట్ విల్ డిటర్మిన్ యువర్ సాల్వేషన్. Receive the outcast and you are welcome into the family of Christ. దేవుని పిల్లలను అనబడుటకు ఏం దొరుకుతుందంట? నీకు అధికారము దొరుకుతుంది. ఎవరికి? ఎవరికి? ఎందరు ఆయన్ను అంగీకరిస్తారో వారికి. అంగీకరించడం అంటే మళ్ళా యూదుల్లాగా యేసయ్య గురించి నాకు తెలుసు, యేసు ప్రభు గురించి నాకు తెలుసు అన్నం కాదు. ఆయనను వెంబడించడానికి ముందుకెళ్ళడం. పండగల్ని కాదు, ఆచారాల్ని కాదు, యేసయ్యను వెంబడించడానికి నువ్వు ముందుకెళ్ళగలిగితే, ఆయన కోసం జీవించడానికి నువ్వు జీవితాన్ని నువ్వు సమర్పణ చేయగలిగితే, ఇఫ్ యు ఆర్ రెడీ టు బికమ్ ఎన్ అవుట్కాస్ట్, ఇఫ్ యు ఆర్ రెడీ టు రిసీవ్ ది అవుట్కాస్ట్ కాల్డ్ జీసస్ క్రైస్ట్, యు ఆర్ వెల్కమ్ ఇన్ టు ద ఫ్యామిలీ ఆఫ్ గాడ్. 32వ వచనం కూడా మనం చూసినట్లయితే, యూదులు ఎవనికి మరణ శిక్ష విధించటకు మాకు అధికారం లేదని అని చెప్పి, అందువలన యేసు తాను ఎట్టి మరణము పొందబోవునో దానిని సూచించి చెప్పిన మాట నెరవేరెను. ఆయన ఎలాంటి మరణాన్ని పొందబోతున్నాడో ఆయన ముందుగానే సూచించి ఆయన చెప్పిన మాట శిష్యులు చూస్తూ ఉండగానే వారి కళ్ళ ముందే ఏమవుతుంది? అది నెరవేరుతూ ఉన్నది. సో నథింగ్ ఈజ్ అన్ఎక్స్పెక్టెడ్ in the way of Christ, in the way of the cross. అది మనకు ఈ వచనం ద్వారా మనం నేర్చుకునేటువంటి విషయం. నథింగ్ ఈజ్ అన్ఎక్స్పెక్టెడ్ అనే విషయాన్ని మనం నేర్చుకోగలుగుతున్నాం ఇక్కడ. 33, 34 వచనాలు మనం చూద్దాం. చూడండి. పిలాతు తిరిగి అధికార మందిరంలో ప్రవేశించి యేసును పిలిపించి, యూదుల రాజువు నీవేనా అని ఆయనను అడుగగా, యేసు, నీ అంతట నీవే ఈ మాట అనుచున్నావా, లేక ఇతరులు నీతో నన్ను గురించి చెప్పిరా అని అడిగాను. అందుకు పిలాతు, నేను యూదుడున్నానేమి? నీ స్వజనము ప్రధాన యాజకులను నిన్ను నాకు అప్పగించిరి కదా, నీవేమి చేస్తివని అడుగగా. చూడండి, అప్పుడు ప్రభు చెప్పిన మాట కూడా మనం చూద్దాం. యేసు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది అయితే నేను యూదులకు అప్పగింపబడకుండానట్లు నా సేవకులు పోరాడుదురు, కానీ నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదనెను. నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదు. ఇహ సంబంధమైనది ఎడలా నా సేవకులు పోరాడతారు. నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదు. 2 సార్లు ఆ మాటను రిపీట్ చేసి నొక్కి వక్కాణించి ఆయన చెప్పడం జరుగుతుంది. ఆయన రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదంట. కానీ ఆయన రాజా, నువ్వు రాజువా అంటే దానికి అవును కాదు అనేటువంటి మాట చెప్పాల. నా రాజ్యము అన్నాడు. మై కింగ్షిప్ అనే మాట అక్కడ వాడాడు. నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు అంటే దాని అర్థం ఏంటి?
నేను రాజుని అని చెప్పాడా, నేను రాజుని కాదని చెప్పాడా? చెప్పండి. నేను రాజుననే చెప్పాడు. నేను రాజును, నేను రాజును అని చెప్పాడు. కానీ పిలాతుకు ఆ విధంగా నేను రాజునే అని కనుక చెప్తే దాని అర్థం ఏంటంటే కైసర్ రాజు కాదు, నేనే రాజుని, కైసర్ని చంపేసి నేను రాజ్యాన్ని ఎక్కబోతున్నానని అర్థం. కానీ అలాంటి ఉద్దేశాలు ప్రభుకి లేవు. కైసర్ సింహాసనం లాక్కోవాల్సినంత కర్మ ప్రభుకి పట్టలేదు. ఆయన వేడుకుంటేనంట తన తండ్రి ఎంతమంది సైన్యం పంపిస్తాడు? 12 లీజన్స్ కదా, 12 లీజన్స్ ఆఫ్ ఏంజల్స్ వచ్చేస్తారంట. 12 లీజన్స్ ఆఫ్ ఏంజల్స్ అంటే సంపూర్ణమైన సంఖ్య అనమాట. 11, 12 అనేది 7 అనేటువంటిది. 12 లీజన్స్ ఆఫ్ ఏంజల్స్ అంటే దాని అర్థం ఏంటంటే పరలోకంలో ఉన్న దూతలందరూ వచ్చేస్తారని దాని అర్థం. పరలోకం ఖాళీ అయిపోద్దంట. యేసు ప్రభు కనుక రండ్రా అన్నాడంటే ఏమైపోద్ది? శిష్యులు రావడం కాదు పరిగెత్తుకొని, పరలోకం ఖాళీ అయిపోద్దంట. పరలోకము ఖాళీ అయిపోద్ది. పరలోకం ఖాళీ అయిపోద్దంటే పట్టడానికి భూమి కూడా సరిపోదు, ఈ యూనివర్స్ కూడా సరిపోదు. వారందరూ వస్తారంట ఆయన తరపున పోరాడడానికి. అర్థమవుతుందా? కాబట్టి ఆయన కైసర్ను చంపి లేకపోతే కైసర్ను యొక్క సింహాసనాన్ని సంపాదించుకొని ఆయన డిఫెండ్ చేసుకోవడానికి ఆయనకు అవసరం లేదు. కాబట్టి ఆ విధంగా చెప్పకుండా ఆయన ఏమన్నాడంటే నీవంతటి నువ్వే ఈ మాట అడుగుతున్నావా, లేక నీతో ఎవరన్నా నా గురించి చెప్పారా అని అడుగు. నేను చెప్పిన బోధన బట్టి ఎవరన్నా నీకు ఆయన తాను రాజుగా చెప్పుకుంటున్నాడని చెప్పి ఎవరన్నా నీకు చెప్పారా, లేకపోతే నీ అంతటి నువ్వే అడుగుతున్నావా? అంటే సీజర్ని నేనేమన్నా చేస్తానని చెప్పి నువ్వు భయపడుతున్నావా అని అడిగాడు అన్నమాట. ఆ తర్వాత నేను యూదున్నా, నేను నిన్ను అప్పగించిన వారి తరపునే అడుగుతున్నాను అన్నట్లుగా అడిగినప్పుడు ఆయన చెప్పినటువంటి సమాధానం ఏంటంటే నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. ఇక్కడ సమస్తము మీద రాజు అయినటువంటి వాడు ఉన్నాడు. కానీ దేనికోసము కూడా దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే జీసస్ ఈజ్ కింగ్ ఓవర్ ఎనీథింగ్ బట్ ఈజ్ నాట్ కింగ్ ఫార్ ఎనీథింగ్. దేన్ని కూడా ఆయన సంపాదించుకోవాలని ఆయన ఉన్నటువంటి రాజు కాదు, కానీ ఆయన సమస్తమును పరిపాలించడానికి ఉన్నటువంటి రాజు. కాబట్టి ఇక్కడ పిలాతుకు చెప్పకుండానే ప్రభు చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా? మీ కైజర్ కంటే నా రాజ్యము గొప్పది, మీ కైజర్ కంటే గొప్ప రాజుని నేను అని చెప్పాడు. మీ సీజర్ కంటే నేను ఐఎమ్ గ్రేటర్ దాన్ యువర్ సీజర్. దిస్ ఇస్ వాట్ హీ కన్వేడ్. అర్థమవుతుందా? నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. కైసర్తో పోరాడాల్సినంత కర్మ కూడా నాకు పట్టలేదు. కైసర్కి డబ్బు కావాలి, కైసర్కి మంది కావాలి, మార్బల్యం కావాలి, డబ్బు కావాలి, రాజ్యం కావాలి, సింహాసనం కావాలి. నాకు ఇవేం అవసరం లేదు. నా సింహాసనం పరలోకంలో ఉంది. మై థ్రోన్ ఈజ్ ఇన్ హెవెన్. ఐ డోంట్ నీడ్ ఎ థ్రోన్. యువర్ సీజర్ నీడ్స్ ఎ థ్రోన్. యువర్ సీజర్ నీడ్స్ people to elect him. I don't need anyone. I don't need a throne. I don't need anyone. So I am greater than your Caesar. నేను నీ సీజర్ కంటే గొప్పోడిని, మీ సీజర్ని నేను పడదూసి నేను సింహాసనం ఎక్కుతానంటే అప్పుడు భయపడతారు జనాలు. కానీ నీ సీజర్కి అవసరమని నాకు అవసరం లేదురా, నాకు అవసరం లేదు అన్నప్పుడు ఎవరు భయపడరు. కానీ సీజర్ కంటే గొప్ప వ్యక్తి ఇక్కడ ఉన్నాడన్న సంగతి మాత్రం బుద్ధున్న వాడికి అర్థమవుతుంది. బుద్ధి జ్ఞానం ఉంటే అర్థమవుతుంది, కొంచెం మనసు పెడితే అర్థమవుతుంది. కానీ అంత మనసు పెట్టేటువంటి అంత సమయము ఈ పిలాతు అనేవాడికి లేదు. కొంతమంది మైండ్ ఉపయోగించడం ఇష్టం లేదు. మన హడావుడిలో మనం ఉంటాం. మనసు ఉపయోగించడం మనకి ఇష్టం లేదు. మైండ్ ఉపయోగించిన వాడు ఎప్పుడు కూడా ఏంటి అని అంటే వాడి కంటికి కనిపించే వాటి కోసం బ్రతుకుతూ ఉంటాడు.
మైండ్ ఉపయోగించిన వాడు తన శరీరానికి తృప్తినిచ్చే వాటి కోసం బ్రతుకుతూ ఉంటాడు. అర్థమవుతుందా? సెన్షువల్ లైఫ్ అంటారు. సెన్షువల్ లైఫ్. ఆ సెల్ ఫోన్ కంటికి ఆనందాన్ని ఇస్తుందా? ఆ చూస్తా కూర్చుందా. తిండి శరీరానికి ఆనందం ఇస్తుందా? తింటా కూర్చుందాం. అర్థమవుతుందా? రిలాక్సేషన్ శరీరానికి తృప్తినిస్తుందా? నిద్రపోదాం. డబ్బు మనుషుల దగ్గర నుంచి వచ్చేటువంటి మెప్పు మనసుకు ఆనందాన్ని ఇస్తుందా? వాటి కోసం ప్రాకులాడుతూ ముందుకెళ్దాం. కొన్ని రిలేషన్షిప్స్ నా మనసుకు ఆనందాన్ని ఇస్తున్నాయనంటే ఆ రిలేషన్షిప్ కోసం, ఆ వ్యక్తి కోసం ప్రాకులాడుతూ ముందుకెళ్ళిపోదాం. దీని గురించి ఆలోచన చేస్తూ ఉంటాడు. బుర్ర ఉపయోగించడం ఇష్టం లేనివాడు వాడి శరీరానికి, మనుషులకి, లోకానికి, వస్తువులకి, డబ్బుకి బానిస బ్రతుకుతూ ముందుకెళ్తాడు. వాడి ఆనందం ఎక్కడో ఉందనుకొని దాన్ని వెంటాడే పనిలోనే ఉంటాడు. జీవితాంతం వెంటాడే పనిలోనే. డబ్బులో ఉందని కొన్నాళ్ళు, ఎవరో మనుషులతో ఉన్న రిలేషన్షిప్స్లో ఉందని కొన్నాళ్ళు, ఆ విధంగా జీవితాంతం కూడా ఈ వెంటాడుతూ బానిస బ్రతుకుతూ బానిసలాగా బ్రతకడానికే సరిపోదు. ఎవరికి? బుర్ర లేనివాడికి, ఆలోచన శక్తి లేనివాడికి, ఆలోచించకుండా వీటి కోసమే తాపత్రయపడేవాడికి కదా. కొంచెం మనిషి అన్న తర్వాత ఏముండాలి? కొంచెం ఆలోచన ఉండాలి. కొంచెం ఆగాలి కదా. ఏ విషయంలో అయినా సరే కొంచెం ఆగి ఆలోచించడం అనేది ఉండాలి. కొంచెం ఆగి కనుక ఆలోచన చేస్తే పిలాతుకు అర్థమయ్యేది ఏంటి అని అంటే, కైసర్ని తప్పుగా మాట్లాడలేదు, పిలాతు గురించి తప్పుగా మాట్లాడలేదు, ఎవరిని అఫెండ్ చేయలేదు, ఎవరిని కొడతాను, తిడతాను, యుద్ధం చేస్తాను, ఎవరిని సింహాసనం దింపుతానని ఏ థ్రెటన్స్ కూడా ఏమీ కూడా ప్రభు చేయలేదు. కానీ ఆయన చెప్పిన మాటలను చూస్తే నేను నీ కైసర్ కంటే గొప్పోణ్ణి అనే అర్థమే ఉంది అందులో. ఆ అర్థమే ఉంది అందులో. నీ కైసర్కి అవసరం ఈ లోక సంబంధమైనటువంటి సింహాసనం, నాకు అవసరం లేదు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. ఈ లోకంలో ఒక చోట కుర్చీ వేసుకొని కూర్చున్న కైసర్కే అంత పవర్ ఉంటే, ఈ లోక సంబంధించింది కానటువంటి గొప్ప సింహాసనం, పరలోక సింహాసనం మీద కూర్చున్న నాకెంత అధికారం ఉంటుంది? అని అంటుంటే కూడా ఈ కైసర్ గాడికి ఏమి కూడా ఆలోచిస్తేగా, మనోడు హడావుడిలో ఉన్నాడు. సీజర్ ఏమంటాడు? వీళ్ళు తీసుకొచ్చాడు, వీడిని చంపాలా చంపకూడదా? చంపితే ఏమంటాడో సీజరు, చంపకపోతే ఏమంటాడో సీజరు. ఊరక అందరిని చంపుతున్నాడని ఆల్రెడీ వీడి మీద కంప్లైంట్ ఉంది. ఊరికోరక ఇట్లాంటి ఊరికి చంపి ఇలాంటి ఏమన్నా వీడిని చంపితే మళ్ళీ ఎవరన్నా వచ్చి గొడవకు వస్తారేమో, రేపొద్దున మళ్ళా ఉద్యమాలు చేస్తారేమో ఇతని కోసం. అప్పుడు సీజర్ నన్ను చంపేస్తాడు, లేకపోతే నా మీద బ్యాడ్ ఇంప్రెషన్ పడుద్ది. లేదు చంపలేదనుకో, ఈ యూదులు వెళ్ళి నా గురించి లేనిపోని చెప్తారు ఆయనకి. వీడి జీవితం అంతా ఎవరి మీద ఆధారపడింది? సీజర్ ముందు మంచి పేరు తెచ్చుకోవాలి. సీజరే వాడికి దేవుడు. సీజర్ ఇచ్చేటువంటి డబ్బులే, సీజర్ ఇచ్చేటువంటి ఉద్యోగము, ఆ యొక్క జీతమే వాడికి ఏంటంటే వాడి జీవితానికి పెద్ద ఇదనమాట. దానికోసమే గొడ్డు చాకరీ చేస్తుంటాడు. చెప్పాను కదా, ఆఖరి చరిత్ర ఏమైంది? ఆ సీజర్ స్థానంలో వాడే నిలబడి వాడి ఉరి శిక్ష ఆడే వేసుకొని చచ్చాడు. అర్థమైందని చెప్పింది. వీడి మైండ్లో ఇదంతా గజిబిజి గందరగోళం తిరుగుతుంది. వాడేమంటాడు, ఈడేం పరిస్థితి, ఈడేమంటాడు, ఆడేమంటాడు, వీళ్ళు ఇదే ఉంది. కానీ నా జీవితం ఏంటి? నేను ఎవరి కోసం బ్రతుకుతున్నాను? ఈయన ఎవరి కోసం బ్రతుకుతున్నాడు? ఈయనలో ఉన్నటువంటి శక్తి ఏంటి? ఈయనలో ఉన్న ధైర్యం ఏంటి అని ఒక్క క్షణం ఆలోచించుంటే అతను ఎవరికి జీవితాన్ని ఇవ్వాలో ఆ వ్యక్తికి అర్థమయ్యేది కదా. కానీ మిస్ అయిపోయాడు చూడండి కదా. కాబట్టి మనం తీసుకోవాల్సినటువంటి అప్లికేషన్ కనుక మనం చూస్తే 33 నుంచి 36, కింగ్ జీసస్ డు నాట్ వాంట్ ఎనీ వరల్డ్లీ బెనిఫిట్ ఫ్రమ్ యూ.
Caesar wants some benefits from you. The worldly governments want something from you, but Jesus, the King, he do not want any worldly benefit from you. Jesus, the King, do not want any worldly benefit from you. 37 నుంచి 38 వచనాలు చూద్దాం త్వరగా. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయన్ను మళ్ళా అడిగాడు. అనగా యేసు, నీవన్నట్టు నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకములోనికి వచ్చి తిని, సత్య సంబంధి అయిన ప్రతివాడును నా మాట వినున నేను. అందుకు పిలాతు, సత్యమనగా ఏమిటి అని ఆయనతో చెప్పాను. ఇంకా వచనం అంతటితో పూర్తి కాల. చెప్పాను అని ఆ తర్వాత ఏమన్నాడు? అతడు ఈ మాట చెప్పి బయటనున్న యూదుల యొద్దకు తిరిగి వెళ్ళి, అతని యందు ఏ దోషం నాకు కనబడలేదు అని చెప్పాడంట. వేరే చోట కనుక మనం చూస్తే పిలాతుతో ప్రభు మాట్లాడినట్టుగా చూస్తాం, సత్యం అంటే ఏంటనేటువంటి విషయం. కానీ ప్రభు మాట్లాడే మాటలు ఏవి ఇక్కడ యోహాను మనకు ఆ సీన్ని మన కళ్ళ ముందు ఉంచుతున్నాడు. పిలాతు యొక్క మైండ్ సెట్ని, పిలాతు యొక్క మెంటల్ కండిషన్ని యేసు ప్రభు మాట్లాడిన మాటల కంటే కూడా పిలాతు యొక్క మెంటల్ కండిషన్ని యోహాను మనకు చాలా స్పష్టంగా ఇక్కడ కనపరుస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి. మిగిలిన సువార్తల కంటే ఈ సువార్తకు ఉన్న తేడా ఏంటి అని అంటే, జాన్ ఈజ్ షోయింగ్ us ద మెంటల్ కండిషన్ ఆఫ్ పైలట్. ప్రభు చెప్పిన మాటలు ఏవి కూడా మనోడికి ఎక్కట్లేదు. ఆ మాట అడిగాడు, ప్రభు ఏదో చెప్పాడు, మళ్ళీ వెంటనే యూదుల దగ్గరికి వెళ్ళిపోయాడు. యూదుల దగ్గరికి వెళ్ళి ఇతని దగ్గర నాకు ఏ పాపం కనిపించట్లేదని ఆ యూదులతో మాట్లాడు. వాళ్ళు ఏమనుకుంటారో, సీజర్ ఏమనుకుంటాడు, వీళ్ళు ఏమనుకుంటారో, సీజర్ అనుకుంటాడు, ఈయనేంది ఏడికి వచ్చాడు, ఈయన ఇదే వాడు గందరగోళంగా ఉంది. వాడు మైండ్ అంతా గందరగోళం గజిబిజిగా ఉంది కదా. చూడండి. సో అక్కడికి ఆయన వెళ్ళిపోయాడు. మళ్ళా వెళ్ళి ఆయనలో ఏ పాపము లేదు అని మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు ప్రభు అన్న మాట ఏంటి అని అంటే, సత్య సంబంధమైన ప్రతివాడు నా మాట విను. ఇదే మాటలు మనం ఎక్కడ చూస్తే, ఇలాంటి మాటలే మనం మొదటి అధ్యాయంలో కూడా చూసాం. ఆయన తన స్వకీయుల యొద్దకు ఏం కాలేదు, నా చూడండి, ఏం కాలేదు, అది గ్లాస్ కాదు, పగలదు. తన స్వకీయులు ఆయన తన స్వకీయుల యొద్దకు వెళ్ళాను, తన స్వకీయులు ఆయన అంగీకరించలేదు. కానీ ఎవరైతే ఆయన అంగీకరించారో వారందరికీ దేవుని పిల్లలను బట్టకు అధికారము ఆయన ఇచ్చాడు అనేటువంటి విషయాన్ని మనం చూసాం కదా. ఇక్కడ కూడా అదే మాట పిలాతుతో అంటున్నాడు, నేను సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టాను, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చాను. దేనికోసం వచ్చాడంట? సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాడంట. సత్య సంబంధి అయిన ప్రతివాడు నా మాట వినును, నా గొర్రెలు నా స్వరమును వినును. సత్య సంబంధి అయిన ప్రతివాడు నా మాట వినును కదా. సత్య సంబంధమైన ప్రతివాడు నా మాట వింటాడు, నా మీద విశ్వాసం ఉంచుతాడు. నేను మరణించి మరలా తిరిగి లేచి మరలా ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఈ సత్యం ప్రకటింపబడుతూనే ఉంటుంది. అనేకులు ఈ సత్యాన్ని అంగీకరించి నా మాటని వింటూనే ఉంటారు. ఈ కైసర్ ఎవరో, ఈ పిలాతు ఎవడో జనాలు మర్చిపోతారు. టైబీరియస్ సీజర్ కొన్నాళ్ళు బ్రతుకుతాడు, ఆ తర్వాత మరణిస్తాడు. వాడు మరణించిన తర్వాత నువ్వు కూడా నీ శిక్ష నువ్వే రాసుకొని నువ్వు కూడా చేస్తావు. కానీ నేను సజీవుడిగా ఉంటాను, నా స్వరాన్ని నా ప్రజలు వింటూనే ఉంటారు. సత్య సంబంధి అయిన వాడు నా స్వరాన్ని వింటూనే ఉంటాడు. కాబట్టి నాకు సాక్ష్యం ఇచ్చేవాడు ఎవరో తెలుసా? పిలాతు, నీకు సాక్ష్యం కావాలా? నేనెవరో? నా పక్షాన సాక్ష్యం ఇచ్చేవాడు ఒకడు నా తండ్రి అయితే ఇంకొకరు ఎవరు అని అంటే సత్య సంబంధి అయిన మనుషులు, నా విశ్వాసులు, నన్ను అంగీకరించబోయేటువంటి వారే నాకు సాక్ష్యం. వారి జీవితంలో నేను చేయబోయేటువంటి కార్యములు, వారు నా కోసం బ్రతికేటువంటి బ్రతుకు, అదే సాక్ష్యం కదా. ఇదే యోహాను సువార్త 10వ అధ్యాయం తీసి 27, 28 వచనాలు చూడండి. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును కదా. 5వ అధ్యాయం 31 నుంచి చదవండి. 5వ అధ్యాయం 31 నుంచి మనం ఆల్రెడీ చదువుకున్న మాటలే.
నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకొనిన ఎడల నా సాక్ష్యము సత్యము కాదు. నా సాక్ష్యం సత్యము కాదు. నన్ను గూర్చి సాక్ష్యమిచ్చు వేరొకడు కలడు. ఆయన నన్ను గూర్చి ఇచ్చు సాక్ష్యము సత్యమని ఎరుగుదును. ఎవరైనా తన తండ్రి ఆయన గురించి ఇచ్చేటువంటి సాక్ష్యము అది సత్యము. నా గురించి నేను సాక్ష్యం చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. నా తండ్రి నా గురించి సాక్ష్యం ఇస్తాడు. నా తండ్రి కొంతమందిని ఏర్పాటు చేసి వారిని నా యొద్దకు తీసుకొని వచ్చి నాకు శిష్యులుగా మారుస్తూ ఉంటాడు. నా తండ్రి నాకు శక్తినిచ్చి నా తండ్రి నన్ను మరణం నుంచి లేపుతాడు. సజీవుడిగా నన్ను 3వ దినాన పునరుద్ధానాన్ని ఇస్తాడు. కాబట్టి నా గురించి నా తండ్రే సాక్ష్యం ఇస్తాడు. ఇంకా ఇక్కడ చూస్తే కనుక ఇంకా ఎవరు సాక్ష్యం ఇస్తారంట? ఇంకా సత్య సంబంధులు నా గురించి సాక్ష్యం ఇస్తారు. సత్య సంబంధులు నా మాట వినును, నా గొర్రెలు నా మాట వినును. సో వీఆర్ ద విట్నెసెస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. కింగ్ జీసస్ మేక్స్ అవర్ lives as his witness. King Jesus makes our lives as his witnesses. King Jesus do not want anything from us. He doesn't need anything from us. ఆయనకి ఎలాంటి అవసరం మనతో లేదు, ఈ లోకంతో లేదు. సీజర్కు ఉన్నట్లు ఇంకా కింగ్ జీసస్ he can make our lives as his witnesses. ఆయన గురించి ఆయన సాక్ష్యం చెప్పుకోవాల్సిన అవసరం కూడా ఆయనకి లేదు. ఆయన ఏవో చేసి ఆయన గురించి ఆయన సాక్ష్యం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఏవో యుద్ధాలు చేసి, సీజర్ అయితే కొన్ని యుద్ధాలు చేసి శత్రువులు తల నరికి వచ్చి చూపించాలి. జూలియస్ సీజర్ అతను ఒక నియంతగా ఎలా ఎదిగాడు అనేటువంటిది మాకు 10th క్లాస్లో ఉండేదన్నమాట. షేక్స్పియర్ రాసినటువంటి జూలియస్ సీజర్ అనేటువంటి ప్లే ఉంది. అందులో ఆ జూలియస్ సీజర్ ఎంత తాపత్రయపడేవాడు మనుషుల దగ్గర పేరు పొందడానికి. ఒక చక్రవర్తిగా ఎదగాలి అంటే రోమ్లో అంత ఈజీ కాదు. మనుషులు ఆమోదించాలి. మనుషులు ఆమోదించడం కోసం ఎన్నో యుద్ధాలు చేశాడు. ఎంతో బంగారాన్ని, ధనాన్ని శత్రువుల దగ్గర నుంచి కొల్లగొట్టుకొని వచ్చి రోమ్లోకి తీసుకొని వచ్చాడు. గొప్ప గొప్ప భవంతులు నిర్మించాడు. వాటన్నిటిని చూపించి ఇదిగో రోమ్ కోసం ఇవన్నీ చేశానని చెప్పుకుంటే అప్పుడు ఆమోదాన్ని పొందాడు. అప్పుడు ఆయన కింగ్ అయ్యాడు, సీజర్ అయ్యాడు, జూలియస్ సీజర్. అలానే టైబీరియస్ సీజర్ కదా, అదవుతుందా? ఆ జూలియస్ సీజర్ మేనలుడు అని చెప్పి మనం మాట్లాడుకున్నాం కదా. ఈ టైబీరియస్ సీజర్ ఆక్టావియస్ సీజర్. కానీ మీ సీజర్ కావాలేమో ఈ విధమైనటువంటిది నాకు అవసరంలా, ఈ విధమైన సాక్ష్యాలు నాకు అవసరంలా. నా సాక్ష్యాలు ఏంటో తెలుసా? నా సాక్ష్యం ఏంటో తెలుసా? నా ప్రభావాన్ని, నా యొక్క శక్తిని, నా యొక్క రాజ్యాన్ని చూపించేటువంటి, నా గొప్పతనాన్ని చూపించేటువంటి సాక్ష్యాలు ఎవరో తెలుసా? సత్య సంబంధులు. వాళ్ళు నా మాట వింటారు. వాళ్ళ జీవితాలే నాకు సాక్ష్యాలుగా ఉంటాయి. మన జీవితాల్ని ఆయన సాక్ష్యాలుగా వాడుకోవాలని ఆయన ఇష్టపడుతున్నాడు మన యేసయ్య. ఆలోచించేయండి. don't you think this is a wonderful privilege for us, that he wants to make our own lives as his witnesses? జూలియస్ సీజరు, ఆక్టావియస్ సీజరు, ఈ టైబీరియస్ సీజరు శత్రువుల్ని జయించి, శత్రువుల తలకాయలను తీసుకొని వచ్చి ఏవో చిన్న చిన్న భవంతులు ఏవో కొన్ని కట్టించి వారిని వారు ప్రూవ్ చేసుకున్నారు. యేసయ్య తను తాను ప్రూవ్ చేసుకోవాలనుకుంటే 20,000 మందికి శూన్యంలో నుంచి రొట్టెల్ని, చేపల్ని తెప్పించి వారిని పోషించినటువంటి వాడు రోమా సామ్రాజ్యాన్ని అంతా పోషించలేడా? ఒక్క నోటి మాటతో. ఆ రోమా సామ్రాజ్యంలో ఉన్నటువంటి ఆ ధాన్యం స్టోర్ చేసేటువంటి ఆ స్టోరేజ్ దగ్గరికి వెళ్ళి, కోల్డ్ స్టోరేజ్ల దగ్గరికి వెళ్ళి, లేకపోతే ఆ పౌర సరఫరాల డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో దాని దగ్గరికి వెళ్ళి ఒకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు అనుకోండి, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు అనుకోండి, రోమ సామ్రాజ్యం అంతా కూడా ఆహారం పెట్టి పోషించలేడా? ఆ విధంగా కనుక చేస్తే ఆయన రాజుగా కిరీటం పెట్టరా? 20,000 మందిని పోషించినందుకే కిరీటం పెట్టారు.
20,000 మందిని శూన్యంలో నుంచి ఆహారాన్ని పుట్టించి సృష్టించి వాళ్ళని పోషించినందుకు అర్థమైపోయింది, అప్పుడే అర్థమైపోయింది. 20,000 మందిని పోషించగలిగిన వాడు ఎన్ని కోట్ల మందినైనా పోషించగలుగుతాడని అర్థమైపోయింది. ఆయన సంగతి అర్థమైపోయి, కైసరు ఎందుకు పనికిరాడయ్యా నీ ముందు, కైసరు ఎందుకు పనికిరాడని కైసరుకు పెట్టేటువంటి కొరనెట్స్ అంటారనమాట. కైసరుకు పెట్టేటువంటి కిరీటాలు ఉంటాయి. మీరు జూలియస్ సీజర్ బొమ్మ చూస్తే కనుక ఎక్కడన్నా మీరు ఏదన్నా స్టోరీ బుక్స్లో ఎక్కడన్నా ఆ సీజర్కి ఇక్కడ 2 ఆకులు ఉంటాయి చూశారు. అలాంటి ఆకులు గనక ఆ నెత్తి మీద అల్లి పెడితే ఒక వ్యక్తికి, ఆ వ్యక్తి చక్రవర్తి అని అర్థం. అర్థమవుతుందా? ఓ చిన్న దేశానికి కాదు, ఓ చిన్న ప్రాంతానికి కాదు, సామ్రాజ్యం అంతటికి చక్రవర్తి అని అర్థం. కైసరుకు పెట్టేటువంటి ఆ కిరీటాన్ని తీసుకొచ్చి యేసయ్యకి పెట్టబోయారు. ఆహారాన్ని పంచిచ్చిన రోజే. కానీ ప్రభు దాన్ని అంగీకరించలేదు. మీ కడుపు నిండినే కదా కాబట్టి నన్ను రాజు అనుకుంటున్నారు. నేను మీ కైసర్లాగా మీ కడుపు నింపి యుద్ధాలు చేసి నేను నా సాక్ష్యాన్ని నేను చూపించుకొని నేను సింహాసనం ఎక్కి అంత చీప్గా కనిపిస్తున్నానా? మీ కడుపు నిండిందని వచ్చారు కదా. మీ ఆత్మీయ జీవితం కోసం రాలా, అక్షయమైనటువంటి ఆహారం కోసం రాలేదు, నా మాటల కోసం రాలేదు. మీరు దేనికోసం వచ్చారు? మిమ్మల్ని మీ కడుపు నింపినటువంటి ఫుడ్ కోసం వచ్చారు. నేను మీ కైసర్లాగా చీప్ ఫెలోని కాదు. ఫుడ్ని, పథకాలని, ఇప్పుడు వస్తున్నారు కదా నాయకులు, ప్రతి ఒక్కడికి ఒక ప్యాకేజ్, ప్రతి మేనిఫెస్టోలో ఒక ప్యాకేజ్ అని, ప్యాకేజీలే మేనిఫెస్టోలు అయిపోయినాయి. ఇదివరకు మేనిఫెస్టోలు అంటే పార్టీ సిద్ధాంతాలు, దేనికోసం బ్రతుకుదాం అనుకుంటున్నాడు, సమాజాన్ని ఎలా తీర్చిదిద్దాం అనుకుంటున్నాడు, ఇది రాసేవాళ్ళు మేనిఫెస్టోలు. ఇప్పుడు మేనిఫెస్టోలు అంటే సిద్ధాంతాలు కాదు, మేనిఫెస్టోలు అంటే ఏంటి? ఇప్పుడు పథకాలు. ఈడే పథకాలు, ఈ 2 ఈడు ఇచ్చాడా, ఇది ఇచ్చాడా, ఇది ఇవ్వలేదేంటి? అది న్యూస్ ఛానల్స్ వల్ల అనాలిసిస్ అన్నమాట కదా. సో ఇలాంటి చీప్ ట్రిక్స్ ఈ లోక సంబంధమైనటువంటి రాజులు చేస్తారు. నాకు అది అవసరం లేదురా బాబు, నాకు ఈ కిరీటాలు అవసరం లేదని దాన్ని ప్రభు ఏం చేశాడంట? విసర్జించాడంట. ఆయన సాక్ష్యం ఏంటి? ఆయన రాజ్యానికి, ఆయన గొప్పతనానికి, ఆయన యొక్క శక్తికి సాక్ష్యాలు నీ జీవితం, నా జీవితమే. మనల్ని ఆయన వాడుకోవడానికి, ఆయన సాక్ష్యాలుగా వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన ఆజ్ఞాపిస్తే దూతల సైన్యాలు వచ్చి ఆయన ఏంటో చెప్తారు, వాళ్ళే చెప్తారు, వచ్చి తట్టుకోలేరు ఎవరు కూడా విని. అలాంటి సాక్ష్యం అని చెప్పించుకోగలడు. కానీ నీ జీవితాన్ని, నా జీవితాన్ని ఆయన సాక్ష్యంగా వాడుకోవాలని ఇష్టపడతా ఉన్నాడంట ఈరోజు. వాట్ ఏ ప్రివిలేజ్ ఇట్ ఈస్ ఇఫ్ యు ఆర్ ఎ బిలీవర్. వాట్ ఏ ప్రివిలేజ్ ఇట్ ఈస్ టు బీ హిస్ విట్నెసెస్. నేను సాక్ష్యం చెప్తే కానీ యేసుప్రభు గడవదు అనుకుంటున్నావేమో. కాదు, ఆయన చూస్ చేసుకున్నాడు. నీ జీవితం ద్వారా ఆయన సాక్ష్యం పొందుకోవాలని ఆయన నిర్ణయించుకున్నాడు. నీ జీవితం ద్వారా, నీ డబ్బు ద్వారా కాదు, గుర్తుపెట్టుకో. మళ్ళా నీ సక్సెస్ ద్వారా కాదు, నీ చదువు ద్వారా కాదు, నీ జీవితాన్ని యేసయ్యకి నువ్వు సమర్పణ చేయడం ద్వారా. అయ్యా నేను నీ కోసం బ్రతుకుతాను, నిన్నే ప్రేమిస్తాను ప్రభా, నిన్నే ప్రకటిస్తాను ప్రభా అని చెప్పి ఆయన్ని హత్తుకొని, ఆయన్ని ప్రేమించి, ఆయన్ని ప్రకటిస్తూ నువ్వు ఆయన కోసం ప్రయాసపడడం ద్వారా నువ్వు ఆ విధంగా బ్రతుకుతూ ఉంటే ఆ బ్రతుకును చూపించి, ఇదిగో వీళ్ళు సత్య సంబంధులు, వీరు నా మాటను వినును, వీరందరూ నన్ను అంగీకరించిన వారు, వీరికి దేవుని బిడ్డలగుటకు నేను అధికారము ఇచ్చి తిని. వీరే నా సాక్ష్యము అని చెప్పుకోవడానికి ఆయన ఇష్టపడతా ఉంటే, ఆర్ యు రెడీ టు బీ హిస్ విట్నెసెస్? ఆర్ యు రెడీ టు టేక్ దిస్ ప్రివిలేజియస్ టాస్క్ ఆఫ్ బీయింగ్ హిస్ విట్నెసెస్ ఇన్ దిస్ వరల్డ్? ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడదాం. లెట్స్ ఆల్ స్టాండ్ అప్.